రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 తర్వాత బయటికి రావాలంటే జనాలు భయపడుతున్నారు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలపై సచివాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు. వరలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచి దాదాపుగా 7 గంటల ప్రాంతం నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను సెక్రటేరియట్ ఏరియా దగ్గర ఉన్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా మటుకు కూడా నిర్మానుష్యం కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా రద్దీ ఏరియా అనమాట. ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా ఇటువైపుగా ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అయితే మార్నింగ్ టైం అంటే చూసుకోవచ్చు, మనం ఈ టైంలో చాలామంది కూడా ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి చాలామంది కూడా రద్దీగా ఉంటుంది. కానీ చాలా మటుకు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చాలా తక్కువ వెహికల్స్ ఇటువైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మార్నింగ్ నుంచి కూడా సాధారణ కంటే ఉష్ణోగ్రతల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. మే మొదటి వారంలోనే ఇలా ఉంటే మళ్ళీ రాబోయే కాలంలో ఇంకెంత ఎండ వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కాదు, జిల్లాలోని అనేక మండలాల్లో కూడా 45 నుంచి డిగ్రీల వరకు కూడా దాటిందని చెప్పుకోవచ్చు. చాలా జిల్లాల్లో కూడా ఎక్కువగా అయితే ఖమ్మం, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, ఇలా కరీంనగర్, మహబూబ్ నగర్, గద్వాల, జోగులాంబ అనేక జిల్లాల్లో కూడా ఎండవేడి అనేది, సూర్య ప్రతాపం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం కలిగించే విధంగా అయితే వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం అంటే 6వ తేదీ సాయంత్రం నుంచి 7, 8 తేదీ వరకు కూడా చాలా జిల్లాల్లో, ఈశాన్య జిల్లాలు మినహా జిహెచ్ఎంసీ ఏరియాలో అలాగే పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే చిరుజల్లులు కురుస్తాయని చెప్పేసి ఒక తీపి కబురు చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈరోజు సాయంత్రం నుంచి కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, చాలా కొద్దిపాటి చల్లటి వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఒక ఉపశమనం కలిగించే వార్త చెప్పడం అయింది వాతావరణ శాఖ అధికారులు. సో దీంతో మనం చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి అనేక జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో నిన్న కూడా చూసాము, చాలా వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో అయితే పిడుగుపాటు వర్షం కూడా పడడం జరిగింది. అలాగే ఈ రాబోయే 2 రోజుల్లో కూడా పిడుగుపాటు వర్షము, తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎండవేడి అనేది తీవ్రతరం, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రావాలంటే ఒకవేళ అత్యవసరం అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. సో ఈ ఉదయం ఎండవేడి నుంచి వేడి, ఉక్కపోత, వడగాలుల ప్రభావంతో కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నైట్ వరకు కూడా తేమ శాతం తక్కువగా ఉండటంతో నైట్ టైం కూడా వడగాలుల ప్రభావం అనేది మనకు తగులుతుంది. కాబట్టి చాలామంది కూడా బయటికి అత్యవసర నిమిత్తం బయటికి వస్తున్నారు. వాళ్ళకు డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది కూడా అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు. మనం చూసాము, రీసెంట్గా మృత్యువాత కూడా పడుతున్నారు. చాలామంది కూడా 10 మెంబర్స్ దాకా కూడా మృత్యువాత పడుతున్నారు ఈ వడగాలుల ప్రభావంతో. సో మొత్తం మీద చాలామంది కూడా ఒకవేళ అత్యవసరం అయితే బయటికి వస్తే డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ లెమన్ జ్యూస్ కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు డీహైడ్రేషన్ అవ్వకుండా కొంచెం ఆహార నిమిత్తం ఏదైనా తీసుకోవాలి. ఫుడ్ కూడా టైంకి మెయింటైన్ చేసుకోవాలి. ఎండ తీవ్రతరం ఎక్కువ అవుతుంది కాబట్టి, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఈ మే నెల మొత్తం కూడా. అంటే రేపు ఎల్లుండి మినహా తర్వాత కూడా ఎండల వేడి అనేది, పొడి వాతావరణం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి దాదాపుగా 7 గంటల ప్రాంతం నుంచే వేడి, ఉక్కపోతే, అలాగే 11 గంటల నుంచి వడగాలుల ప్రభావం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చాలామంది కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. చాలామంది ప్రజలు కూడా ఉదయం 10 గంటల లోపే వేరే ఏమైనా పనులు ఉంటే కూడా త్వరగా ముగించే పనులు నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వేళల్లో చాలా చోట్ల కూడా నిర్మానుష్యంగా రోడ్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ చాలామంది కూడా బైక్స్ పై కూడా ఎక్కువగా వెళ్ళనటువంటి పరిస్థితి. చాలామంది కూడా కార్లలో చాలామంది కూడా వెళ్తున్నారు. చాలా కార్లు కూడా కనిపిస్తున్నాయి రోడ్ల మీద. సో చూసుకోవచ్చు, ఇలా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ మే నెల మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. చాలామంది కూడా మృత్యువాత పడ్డారు. 10 మందికి పైగా
మృత్యువాత పడ్డారు ఈ వడదెబ్బ నుంచి. సో వడదెబ్బ తగలకుండా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. సో వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఎండవేడి అనేది ఎక్కువగా ఉంది. ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి దాదాపుగా గత సంవత్సరంతో పోలిస్తే 38 డిగ్రీలు 40 డిగ్రీల వరకే చాలామంది కూడా బాధపడ్డారు. చాలామంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు బయటికి రావాలంటే. అలాంటిది ఈ సంవత్సరం 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ మేరకు మనం ఇబ్బంది పడుతున్నాం, ఏ మేరకు వేడి ఊకపోతే వడగాల్పుల ప్రభావం కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉంది. సో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే ఇంటి దగ్గరే ఉండడం, ఆరోగ్యంగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పేసి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.